నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేపట్టిన వైద్య సేవలను పరిశీలించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము పేద ప్రజలకు గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ సూపరింటెండెంట్ కు సూచించిన ఎమ్మెల్యే బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము పౌష్టికాహారం అందించాలని మంచి సౌకర్యాలు కల్పించాలని వార్డెన్కు సూచించిన ఎమ్మెల్యే నేడు ఆషాఢ మాసం శ్రావణ శుక్రవారం కావడంతో చివరి రోజు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పేద ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలను తెలుసుకునేందుకు గాను శాసనసభ్యులు వెనుగండ్ల రాము ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టడం జరిగింది. హాస్పిటల్కు వెళ్లిన ఎమ్మెల్యే రాము రోగులతో మాట్లాడి హాస్పిటల్లో అందుతున్న వైద్య సదుపాయాలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం సూపరింటెండెంట్ ఇంద్రాదేవితో మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేయాలని దానికి కావాల్సిన పరికరాలు సిబ్బంది కొరత ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించడం జరిగింది. ప్రత్యేకంగా గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సదుపాయాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. గత నెలలో ఒక గర్భిణీ మృతి చెందిన వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే రాము స్థానికంగా గర్భిణీలకు ఏ విధమైన వైద్య సదుపాయాలు అందుతున్నాయో తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆయన గర్భిణీ స్త్రీలతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పూర్తి వైద్య సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తామని ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా ప్రజావేదిక కార్యాలయం వద్దకు చేరుకుని సమస్యను తెలియజేస్తే వెంటనే తమ సిబ్బంది ఆ సమస్యను పరిష్కరించి మెరుగైన వైద్య సదుపాయం అందజేసేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను ఆకస్మికంగా ఎమ్మెల్యే రాము తనిఖీ చేయడంతో చిన్నపాటి లోటుపాట్లను ఆయన స్వయంగా చూసి వెంటనే వాటిని నివృత్తి చేయాలని అవసరమైన మేరకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని అలసత్వం లేకుండా వైద్య బృందం 24 గంటలు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని సూచించడం జరిగింది. మరలా తాను ఆకస్మికంగా తనిఖీకి వస్తానని ఈసారి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చిన్నపాటి లోపాలు కూడా లేకుండా తనకు కనపడకూడదని ఏమైనా ఉంటే వెంటనే వాటిని పరిష్కరించాలని వైద్య సిబ్బందికి ఆదేశించడం జరిగింది. అనంతరం సూపరింటెండెంట్ ఇంద్రాదేవి ఎమ్మెల్యే రాము దృష్టికి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్న సమస్యలను తీసుకురావడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలో ఎమ్మెల్యేతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు మరియు పలువురు టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఓపీ అయిపోయేలాగా చూస్తారు. మన పెద్దది కదా చిన్నది కొంచెం ఫినిష్ అయిపోయేదాకా మాత్రం మర్చిపోయి ఉండాలని రేపు డిఎంహెచ్ వస్తారు మార్చాలి. బాగానే ఉందైతే రావాలని మీరు ప్రిపేర్
చెప్పింది బడ్జెట్ వచ్చింది ఇప్పుడే మిస్ అవుతుంది మనకి ఏమేం కావాలంటే ఎవరినే ముందు చేయడం నాకు యువత కాదు తీసుకెళ్ళి ఫార్వర్డ్ చేసి మీకు ఏం కావాలనే మీకు నాకు పనిచేస్తాను అన్నీ మీరు చూపించుకోండి. ఇక్కడ అంతా మీకు బాగా చూస్తారు. ఎక్కడన్నా ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా మా ఆఫీస్కి వచ్చి చెప్పచ్చు. నా దగ్గర కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా చెప్పచ్చు. మీకు ఏమన్నా ప్రాబ్లం కనపడితే దయచేసి ఏమాత్రం అది చేయకుండా నా దగ్గరికి వచ్చేయండి. వాళ్ళు కూడా మిమ్మల్ని గ్యారంటీ తీసుకొచ్చినాక కల్పిస్తారు గ్యారంటీగా. ఓకే, మ్యాక్సిమం అవైలబిలిటీ ఉంటాను. వచ్చి మీకు చూపించేస్తారు, దగ్గర నుండి చూపిస్తారంతా. సరేనా? జాగ్రత్త. కంగ్రాట్స్ అందరూ. గౌరీ శంకర్పురంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత గౌరీ శంకర స్వామి ఆలయంలో నేడు ఆషాఢ మాసం చివరి శుక్రవారం కావడంతో అమ్మవారిని శాకాంబరి దేవిగా వివిధ రకాల పండ్లు కూరగాయలతో అలంకరించి విశేష పూజా కార్యక్రమాలతో పాటు శివలింగానికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. లింగాష్టక పారాయణ సూత్రం భక్త బృందం ఆధ్వర్యంలో నేడు ఆషాఢ శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక సారిను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ శాస్త్రోక్తంగా నేడు ఆషాఢ మాసం చివరి శుక్రవారం కావడంతో అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మనం గుడివాడ పట్టణంలో గౌరీ శంకరపురంలో వెంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత గౌరీ శంకర స్వామివారి దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు ఈ దేవస్థానంలో సాయంత్రం 5:30 గంటలకి లింగాష్టకం పారాయణం చేస్తారు. ఆ భక్త బృందం చేత అమ్మవారికి సారీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు శాకాంబరి అలంకారం ఆషాఢ మాసంలో చివరి శుక్రవారం అవడం వల్ల అమ్మవారికి విశేష పూజలు, కూరగాయల చేత అమ్మవారికి అభిషేకం, అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్రం, అలాగే మాస శివరాత్రిని కూడా పురస్కరించుకొని ఉదయం నుండి స్వామివారికి విశేష ఫలరసాలతోనూ అభిషేకం జరుగుతుంది. అలాగే ఈ శార అనంతరం అమ్మవారికి లలితా సహస్రనామం కార్యక్రమం కూడా పఠనం చేస్తారు. తర్వాత ప్రసాద వినియోగం. ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి దేవికి అలాగే పాడి పంటలు రైతన్నలు అందరూ బాగుండాలని, ఆ విధంగా వారు ఏదైతే పండించిన కూరగాయలతో అన్నిటితో ఫలాలతో అన్నీ అమ్మవారికి సమర్పించి అమ్మవారికి అలంకారం చేస్తే ఈ రాష్ట్రం, ఈ దేశం, భారతదేశం, ప్రపంచం కూడా ఎవరికి అన్నం లోటు లేకుండా అమ్మవారు చక్కగా కరుణిస్తుందని విశ్వాసం. అదేవిధంగా అందరికీ ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి దేవాలయంలో, ప్రతి అమ్మవారి దేవాలయంలో కూడా భక్తులు లేదంటే అక్కడ మా ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా దేవస్థానంలో శాకాంబరి అమ్మ అలంకారం భక్తులు ఒక సహాయ సహకారంతో నిర్వహిస్తాం. థ్యాంక్ యూ. వందే విశ్వాదికం శాంతమనాదినిధనం శివం సకలం నిష్కలంకం చ శక్తి జ్ఞానక్రియాత్మకం గురోన్ పరాన్ పరాన్నత్వా గురువంశక్రమోధితాన్ శ్రీ సదాశివమనంతం చ శ్రీకంఠం మునరంభికాం గుహం విష్ణుం చ దాతారం స్మరేన్ సప్తగురోన్ క్రమాత్ శ్రీ సదాశివాది సప్తగురుభ్యో నమః. శివాయ గురవే నమః. మన గుడివాడ పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానమునందు ఈరోజు మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రము శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా శాకాంబరిది అలంకారము చేయడం జరిగినది. అదేవిధంగా ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి ఎంతో ప్రీతికరంగా అన్నాభిషేకము జరుగుతున్నది. పొద్దునుంచి కూడా ఉదయం నుంచి కూడా స్వామి అమ్మవార్లకు విశేషార్చనలు జరిగినాయి. ఈ శాకాంబరిదేవి అలంకారాన్ని
తిలకించడం వలన మనకి సకలాభిష్టాలు కూడా నెరవేరుతాయి. మొత్తం లోకా సమస్త సుఖినో భవంతు, ఎవరికి కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారికి శాకాంబరీదేవిగా అలంకారం చేసుకుని పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండాలని చెప్పేసి భక్తజనులందరి చేత అమ్మవారిని శాకాంబరీదేవి అలంకారంగా తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహంకు పాత్రలవుతున్నారు. గుడివాడ పట్టణం 18వ వార్డు కాకర్ల వీధిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్ తనిఖీ చేసి ఎమ్మెల్యే రాము వసతి గృహంలో వంటశాల, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం మెనూ లిస్టు ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమాధానంతో ఎమ్మెల్యే రాము సంతృప్తి వ్యక్తం చేశారు. బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులను ఎమ్మెల్యే రాము ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వార్డెన్ పద్మశ్రీ విద్యార్థులు హాస్టల్లోని సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. వసతి గృహంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాలను తనిఖీ చేసి తన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటారని అన్నారు. వసతి గృహ తనిఖీలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి, 18వ వార్డు టీడీపీ నాయకుడు అల్లాడ శ్రీనివాసరావు, మానవ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ నాన్న. 58 రోజులు మొత్తం ఎంతమంది పాసిబిలిటీ? 100 కెపాసిటీలో ఓన్లీ 50. ఇదే బడ్జెట్ ఎలా ఉందమ్మా మీకు? కాస్మెటిక్స్ లాస్ట్ ఇయర్ నుంచి పని. ఇది రోనమ్మా 58. నువ్వేంటి? ఓకే. ఎమ్ వైష్ణవి. ఏది చదువుతున్నారా? 8th. నువ్వు 4th క్లాస్. ఇద్దరు ఒకేలాగా ఉన్నారా? 7th క్లాస్. ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? 5th క్లాస్ నుంచి చదువుకున్నా. ఓకే. బాగుందా? 10th క్లాస్ వారు ఎవరు లేరా? బాగా చదువుకున్నా. నువ్వు చదువుకైతే పద. 10th క్లాస్ వాళ్ళు రండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు 45 ఆడతాయి. ఓకే. ఎందుకురా? సందేనం. ఎలా ఉంది మార్కులు? ఎట్లా ఉంది? వాటర్ ప్రాబ్లం, సబ్మెర్సిబుల్ పంప్ కావాలంటున్నారు వాళ్ళు దానిలోకి. సో దానికి ఏమవుతుందని చూసి ఒకసారి దీంతో చేపిద్దాం. మరి దీన్ని ఎవరితో 500 దాటి వచ్చిన వాళ్ళు 9th ఎవరిని ఉన్నారా? 9th ఈసారి గట్టిగా చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది. బాగా చదవండి, ఉద్యోగాలు చేయండి. ఎవరేమన్నా కానీ ఉద్యోగం అనేది మానద్దు. అయిరా బాగా చదువుతున్నారా? చదువుకున్నాను బాగా. వెరీ గుడ్. చక్కగా నీట్గా ఉందా? అడ్జస్ట్ చేసేస్తాం. పర్ డే వచ్చి ఒక్కొక్క పిల్లకి. మధ్యలో స్నాక్ అని కూడా అనుకున్నారు లేదు? స్థానిక బండి ఏదైనా కానీ. వెరీ గుడ్ అండి. అందరికి 500 ఆడతారా? నిజంగా? థ్యాంక్ యూ అమ్మా. ఈ మధ్యలోనే ఇంకో 2-3 పెట్టారు. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు రావడాన్ని హర్షిస్తూ గుడివాడ మాదిగల జేఏసీ ఆధ్వర్యంలో నెహ్రూ సెంటర్ లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకుడు దండు వీరయ్య మాదిగ 30 ఏళ్ల పోరాటానికి స్పందించి ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల నాయకులు వేంపాటి సైమన్, గంగాధర్, తాళూరి ప్రశాంత్, మామిళ్ల ఎలీషా తదితరులు పాల్గొన్నారు. గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ, ప్రజలందరికీ, అన్ని రాజకీయ పార్టీలకి, అన్ని ప్రజా సంఘాలకి, ఇతర సామాజిక వర్గానికి, మా తోటి సోదరులకి అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకనంటే 30 సంవత్సరాల కిందట ఎస్సీ వర్గీకరణ మాదిగలకి అన్యాయం జరుగుతుంది,
ఉమ్మడి రిజర్వేషన్ వల్ల అన్నదమ్ములుగా ఉన్న మేము మాలో కొంతమందికి అన్యాయం జరుగుతుంది. అలాగే మాలో ఉన్న ఉపకులాలు రెల్లి, డొక్క, మోచి, మాదిదాసులు ఇట్లా రకరకాల కొమ్మ మాదిగా రకరకాల జనాభాకి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి రిజర్వేషన్లో అన్నదమ్ముల వాటా మా వాటా మాకు పంచమని ఎన్నో సంవత్సరాలుగా రిజర్వేషన్ చేస్తే 2000లో చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ ఇస్తే ఆ 4 ఏళ్ళు రిజర్వేషన్ ఫలాలు సాధించాము. ఆ సాధించిన తర్వాత సుప్రీంకోర్టు కాదని కొట్టేయటం 2004లో జరిగింది. అప్పటి నుంచి మరలా తిరిగి మళ్ళీ పోరాటం చేయడం జరుగుతుంది. ఇలాగా చేసే టైంలో ఎంతోమంది జాతి బిడ్డలు చనిపోయారు. మరి అలాగే ఎంతోమంది కేసులు ఎదుర్కొన్నారు. అలాగే గుడివాడ ప్రజలు, మాదిగ ప్రజలు, ఇతర సంఘాలు అందరూ ఈ ఎంఆర్పిఎస్కి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మరి లయన్స్ క్లబ్ వాళ్ళు కాడి నుంచి ఇతర అన్ని శాఖలో ఉన్న క్లబ్బులన్నీ కలిపి ఈ ఎంఆర్పిఎస్కి మద్దతు తెలిపారు. ఎంతో సహాయపడ్డారు ఈ జాతికి. మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం. అలాగే ఎన్డీఏ కూటమానికి, అలాగే ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దండు వీరయ్య మాదిగా 2012లో వచ్చారు. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆయన ఆంధ్రాకి నేను ఉన్నానని చెప్పి వచ్చి ఆయన చేయడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గంలో పీడిత వర్గానికి చెందినటువంటి మాదిగ జాతి ఎంతో పుణ్యం చేసుకున్న రోజు. ఎందుకంటే గత 28 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లోను మిగిలిన రాష్ట్రాల్లోనూ ఎంఆర్పిఎస్ నాయకత్వంలో కృష్ణమాది గారి ఆధ్వర్యంలో, మిగిలిన దండు వీరయ్య గారు ఇంకా మిగిలిన వారి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం భారతదేశం మొత్తం ఉద్యమంలాగా సాగి దాన్ని ఈరోజు సాధించుకునే పరిస్థితికి వచ్చిందంటే దీనికి ముఖ్యంగా మాదిగ బిడ్డలు ఎంతోమంది అసురులయ్యి ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరికీ ముందుగా మా గుడివాడ నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తున్నాం. ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి రిజర్వేషన్లు అందాలి అని అంబేద్కర్ గారు తలంచారు. ఆ తలంపుకి కార్యరూపం తీసుకొచ్చిన ఈ రోజు సుప్రీంకోర్టును కూడా ఈ రోజు మేము అభినందిస్తున్నాం. ఈ విభజనకి కారణమైన ప్రభుత్వాలను ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మిగిలిన మా ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే భారతదేశ వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటి. పొద్దునే తీర్పు వచ్చిన వెంటనే మందకృష్ణ గారు మాట్లాడుతూ ఈ యొక్క రిజర్వేషన్ పోరాటంలో మేము పోరాడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు రిజర్వేషన్ అమలు చేశారు, వర్గీకరణ. ఈ తీర్పు కూడా ఆ 2000 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాన్నే అనుసరించి ఈ తీర్పు వచ్చిందని చెప్పడం చాలా ఆనందదాయం. ఈ ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ పోరాట యోధుడికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, గుడివాడలో కంచర్ల సుధాకర్ గారి వెనకమాల 15-16 సంవత్సరాలుగా అన్ని పోరాటాల్లో పాల్గొనటం నా అదృష్టం. ఇక మీదట ఏ ఒక్క సమస్య ఉన్నా ఆయన అంటుంటూ పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాదిగల కళ 30 ఏళ్లకు నెరవేరింది. ఈరోజు విద్యలో ఉద్యోగాల్లో ఈ యొక్క ఉపవర్గీకరణ అనేది ఎంతో ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. ఎంతోమంది నిరుద్యోగులు ఇలాంటి వర్గీకరణలు లేక నిరుద్యోగులుగా అన్ని రాష్ట్రాల్లో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఉపవర్గీకరణకి ఒక 7గురితో ధర్మాసనాన్ని వేసి ఈ వర్గీకరణ జరిగే విధంగా మాకు సహకరించిన
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంఆర్పిఎస్ అలాగే ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని తెలంగాణని సాధించడం జరిగింది. 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మా దైవం మందాకృష్ణ మాదిగ గారికి గుడివాడ ముందుగా ఈ ఉద్యమానికి ప్రాణాలు అర్పించిన మాదిగ అమరవీరులకు జోహార్లు చెప్తూ, వీరులార మీకు ఎర్రెర్రదండాలో పాద పాదాన పరిపరి దండాలో, వీరులార మీకు ఎర్రెర్రదండాలో పాద పాదాన పరిపరి దండాలో. ఈ దేశంలో భారతదేశ వ్యాప్తంగా జరిగిన మాదిగ జాతి చైతన్యం ఒక ప్రజాస్వామ్యక పునాది మీద ఏర్పడిన అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రచించాడో ఆ రచించిన మర్యాదని గౌరవాన్ని తీసుకుని ఇవాళ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో కోర్టు తీర్పు ఇవ్వటం అనేది సంచలనమైన పునాది. ఇది ప్రజాస్వామ్యక పునాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ తీర్పు దాన్ని నిర్ణయిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రం నియోజకవర్గం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ రకమైన 30 ఏళ్ల చరిత్ర మాదిగల యొక్క ఔన్నత్యాన్ని మరి తీసుకుని ఇవాళ ఒక వేదికగా నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా మరి ముందుగా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో మరి ఆ కూటమికి ముందుగా ఎంఆర్పిఎస్ మరి మిగతా కులాలన్నీ కూడా వాళ్ళకి జయజయలు పలుకుతూ ఉంది. అందులో భాగంగా మరి ఏదైతే త్యాగం చేసి అనేక మాదిగ జాతి యావత్తు అనేక రకాలైన ఈ ఉద్యమానికి అనేక రకమైన సమస్యల్ని అర్థం చేసుకుని వాళ్ళు త్యాగాలు చేసిన యువతరం కానీ పెద్దలు కానీ మరి ఈ పార్టీ ఈ యొక్క ఏదైతే ఉందో కుల ఉద్యమానికి మరి అనేక కుల సంఘాలు మద్దతు ఇవ్వటం, అనేక పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వడం అనేది ఇవాళ ఒక ప్రజాస్వామ్య వేదిక పునాదిగా అభివర్ణించడం అనేది జరుగుతూ ఉంది. గుడివాడ పట్నం నీలామాల్ రోడ్లోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శాకాంబరీదేవి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరల అలంకరణలో శ్రీ శాకాంబరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి వేద పండితులు పునీత్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆషాఢ మాస చివరి శుక్రవారం పురస్కరించుకుని దేవస్థానంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహించినట్లుగా పునీత్ శర్మ తెలియజేశారు. ఈ నెల 5వ తేదీ నుండి దేవస్థానంలో శ్రావణ మాస పూజలు శాస్త్రోక్తంగా ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. శ్రీ శాకాంబరీదేవి వేడుకలో దేవస్థానం ఈవో గంగు శిరీష, దేవాదాయ శాఖ ఉద్యోగి గంటా కోటేశ్వర, భక్తులు గోడబల్ల హరిబాబు, మాదే అప్పారావు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు. శంభోం సింగర హరమ పార్వదేవే హర మహాదేవ శంభోం సింగర హరమ పార్వదేవే హర హర మహాదేవ శంభోం సింగర హరమ పార్వదేవే చెప్పనా. ఓం శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్డు చేరువేంచేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానమునందు నేడు ఆషాఢమాస శుభ సందర్భంగా ఈ రోజున అమ్మవారిని శ్రీ శాకాంబరీదేవిగా అలంకరించుకొని మనం పూజించడం జరుగుతున్నది. ఈ యొక్క శాకాంబరి ఉత్సవం యొక్క వైశిష్ట్యం ఏదంటే పురాతన కాలంలో శుంభ నిశుంభులు అనే రాక్షసుల యొక్క హింసలకు భక్తులు తట్టుకోలేక కరువు కాటకాల్లో ఉన్న సందర్భంలో నవదుర్గా స్వరూపిణిగా అమ్మవారు శ్రీ శాకాంబరీదేవిగా వెలసి ఈ యొక్క భక్తులను ఈ భూమండలం యొక్క కరువు కాటకాలని తీర్చి అమ్మవారు భక్తులకి అండగా నిలిచారు. ఆ కారణం చేత ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క అమ్మవారి దేవాలయంలో శ్రీ శాకాంబరి ఉత్సవాలు చేసుకుని అమ్మవారిని కొలిచి ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అదేవిధంగా
మన దేవస్థానంలో ఆషాఢ మాసంలో పౌర్ణమి వెళ్ళిన తరువాత శుక్రవారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఈ విధంగా కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి అమ్మవారు కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు 5వ తారీఖు నుండి శ్రావణమాస కార్యక్రమం కూడా జరుగుతున్నది. శ్రావణమాస నిత్య సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం వద్దకు వచ్చి తమ గోత్రనామాలను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎస్సీ వర్గీకరణ చేసేందుకు కృషి చేసిన నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుడివాడ బీజేపీ ఆధ్వర్యంలో నాగవారపాడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటపై నిలబడిన ఎస్సీ వర్గీకరణకు నిబద్ధతతో కృషి చేసిన నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కృష్ణా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు దొండపాటి శివాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎరబోతు అర్జున్, జిల్లా కార్యదర్శి అంగడల సతీష్, నందివాడ మండలం అధ్యక్షుడు రాంప్రసాద్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి మురళి, ఎంఆర్పీఎస్ నాయకులు వేల్పుల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో అనేక సంస్కరణలు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మరి జరుగుతున్నాయన్నటానికి మరొక నిదర్శనం. ఏనాటి నుంచో వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ గారి కోరిక కానీ ఆశయం కానీ నెరవేర్చే దిశగా సుప్రీంకోర్టులో కూడా మరి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావటం, అలా తీర్పు రావాలని చెప్పి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కృషి చేయటం, మరి ఈ అంశాలన్నింటినీ కూడా చూస్తుంటే మరి ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ఏ విధంగా వైమస్యాలకి దూరంగా వెళ్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 2 వర్గాల మధ్య, 2 కులాల మధ్య, 2 ప్రాంతాల మధ్య ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో గొడవలు సృష్టించి ఆ గొడవలని తీర్చకుండా మరి ఆనాటి ప్రభుత్వాలు వాటిని సాగదీసి ఒక ఓటు బ్యాంకు కింద ఆ గొడవల్ని మరి చూస్తాం జరిగేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి కూడా మరి ఇటువంటి చర్యలకి అవకాశం లేకుండా ఆయన ఎప్పటికప్పుడు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల్ని, హిందూ ముస్లింల మధ్య గొడవ ఉన్నటువంటి అయోధ్య రామాలయం కానీ, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఇబ్బందికరంగా ఉన్న కాశ్మీర్ విషయాన్ని కానీ, అలాగే ఇట్లాంటి వర్గీకరణలు కానీ, ఇలాంటి అనేక చర్యల ద్వారా మరి నరేంద్ర మోడీ గారు ముందడుగు వేయటం మరి మన దేశానికి ఒక శుభసూచకంగా కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మరి చక్కగా అమలు చేస్తున్న భారతీయ జనతా పార్టీకి, అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులు ఎస్సీ మోర్చా అధ్యక్షులు దొండపాటి శివాజీ గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన నాగబాబు గారు, మరి ఈ విధంగా వివిధ పదవుల్లో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అలుపెరగని పోరాట యోధుడు, 30 సంవత్సరాల మట్టి మడువును తిప్పకుండా వర్గీకరణ లక్ష్యంగా మందకృష్ణ మాదిగ చేసినటువంటి పోరాటం ఈరోజు పతాక స్థాయికి చేరి వర్గీకరణ యొక్క ఫలాలను అందుకోవడం జరుగుతుంది. ఈ వర్గీకరణ యొక్క ఫలాలను అందుకోవడానికి గాను మరి 1968లోనే లోకో కమిషన్ను వేసినా కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టడం మూలంగా ఎన్నో సంవత్సరాల మౌన పోరాటం తర్వాత 1994లో దీన్ని కార్యరూపం దాల్చి ప్రజల ముందుకు తీసుకెళ్ళి మా యొక్క హక్కుల్ని ప్రభుత్వాలకు విన్నవించుకుంటూ మేము ఏ ప్రభుత్వానికైతే మద్దతు ఇచ్చామో ఆ ప్రభుత్వం గద్దెనెక్కినాక మమ్మల్ని మర్చిపోవడం జరిగినటువంటి సందర్భాల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఈ యొక్క అంశాన్ని పెట్టినప్పుడు ఆయన ఏదైతే ఈ దేశంలో జటిల సమస్యలు ఏవైతే ఉన్నాయో, త్రిపుల్ తలాక్ కానివ్వండి, మహిళా బిల్లు కానివ్వండి, అదే దిశలో ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ అనేది కూడా ఆయన ఒక అంశంగా తీసుకొని దీన్ని ముందుకి నడిపించి ఆయన ఒక మద్దతు తెలిపారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కృష్ణమాది గారు యొక్క వెనుదండుగా ఉండి నడిపించినటువంటి కృష్ణమాది గారికి వెనుదండుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఏ రోజైతే మా పోరాట స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గ్రహించి 1996లో ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ యొక్క ఫలాలని 22,000 ఉద్యోగాలు పొంది ఉన్నామో
ఆ రోజు నుండి కూడా గత ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర కూడా మాదిగలకు సమన్వయం జరుగుతూనే వస్తున్నది. ఆ కారణంతోనే మరీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క అంశాన్ని సానుకూలంగా స్పందించి ఏ ఒక్కళ్ళకు కూడా 59 కులాల్లో అన్యాయం జరగకుండా జనాభా దామాషా ప్రకారం తీసుకొని జిల్లాల వారీగా ఈ యొక్క అంశాన్ని పూర్తి చేస్తానని ఆయన కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇంతటితోనే కాదు, రేపు జరగబోయేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఈ రోజున గుడివాడ పట్టణం నాగర్పాడులో కృష్ణా జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు శివాజీ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సాక్షిగా మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఆ రోజును ఆయన కళ్ళ కన్నా రాజ్యాంగాన్ని నిర్మించాలంటే ఎలాంటి నాయకుడు కావాలో అలాంటి నాయకుడు ఈ రోజున చెప్పింది చేసే నాయకుడు భారత ప్రధానమంత్రి మోడీ గారు. తరతరాలుగా స్వాతంత్రం వచ్చి దాదాపుగా మొన్న 75 సంవత్సరాలు జరుపుకుంటున్నాం. 75 సంవత్సరాల నుంచి కొన్ని కులాలు, మతాలు, జాతులు వెనకబడి ఈ వర్గీకరణ కోసం అప్పటి నుంచి దాదాపుగా 30-40 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. కానీ ఏదైనా చేయాలంటే ఒక భారతీయ జనతా పార్టీని అని చెప్పి నిరూపించిన వ్యక్తి మన మోడీ గారు. దీనికి చిన్న ఉదాహరణ మీకు చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి కుల మతం అనేది లేదు. ఎందుకంటే ఆ రోజున రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారిని ఒక మైనార్టీ నాయకుడిని ఎన్నుకున్న ఘనత ఈ భారతీయ జనతా పార్టీది. అట్లాగే ఎస్సీ దళిత నాయకుడైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని కానీ ఎస్సీల నుంచి రాష్ట్రపతిని ఇచ్చిన అవకాశం అది భారతీయ జనతా పార్టీ. అట్లాగే ఈ రోజున ఎక్కడో గిరిజనులు మారుమూలలో ఉన్నటువంటి గిరిజన బిడ్డని ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా ఎన్నుకుంది. అంటే 15 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా మరి వాజ్పేయి గారు కానీ మరి మోడీ గారు కానీ ఉన్న కాలంలో రాష్ట్రపతుల్ని ఏ కులానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇచ్చారో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గతంలో పెట్టిన పథకాలే కాకుండా రాబోయే రోజుల్లో మరి మన ఇచ్చిన మాట ప్రకారం ఆనాటి నుంచి ఈనాటి వరకు అమరావతికి ఏ రోజైతే ప్రారంభోత్సవానికి వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజున మొన్న 15,000 కోట్లు నిధులు వెచ్చించిన సందర్భంగా మాటకి కట్టుబడిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి, అలాగే మరి ఈ వర్గీకరణ తీసుకురావడంలో మొట్టమొదటగా మందాకృష్ణ మాదిగ గారు ఆయన మనం చెప్పుకోవాలి. ఈ ఉద్యమించి ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయాసాలు కూర్చి ఆయన ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన ఘనత ఆయన్ని దక్కించుకోవచ్చు. అట్లాగే ముఖ్యమంత్రిగా ఉన్న ఆ రోజుల్లో గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోని కాలక్షేప మండపం వద్ద గుడివాడ పట్టణ వైదిక స్మార్త పురోహితుల సంఘం ఆధ్వర్యంలో 1,25,000తో నిర్మాణం పూర్తి చేసుకున్న యాగ యజ్ఞశాలను ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హోమ యజ్ఞ పూజల్లో దేవస్థాన ఈవో షణ్ముగ నటరాజన్ పలువురు పురోహితులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన భీమేశ్వర స్వామి వారి ఆలయంలో యాగశాల నిర్మాణం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చి యాగాలు నిర్వహించుకోవాలంటే ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేలా ఈ యజ్ఞశాలను నిర్మించడం ఆనందం అని ఈ కార్యక్రమంలో పురోహితుల సంఘం పెద్దలు బైరో బోట్ల విజయ్ కుమార్, దేవళపల్లి శ్రీనివాస శాస్త్రి, దేవరకొండ శేషఫణి శర్మ, బొర్ర సుబ్రహ్మణ్యం పలువురు పురోహితులు పాల్గొన్నారు. అసలు ఎంత ఓపిక అప్పుడైతే అందరికీ నమస్కారం. ఈరోజు ఆషాఢ మాసం చివరి శుక్రవారం, అలాగే స్వామివారి ఆరుద్ర నక్షత్రం, మాసి శివరాత్రి. ఇక్కడ భీమేశ్వరామికి విశేష అభిషేకాలు, పూజలు, అలా అమ్మవారికి కుంకుమ పూజలు, లోపల భక్తులచే లలిత సహస్రనామ పూజ జరుగుతుంది. అలాగే ఈ పెద్ద శివాలయంలో సంవత్సరంన్నర నుంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ముందు అక్కడ ఆఫీస్ రూమ్ దగ్గర మా అర్చక స్వాములు, మా పురోహిత స్వాములు అక్కడ యజమానులకి అక్కడ హోమం కార్యక్రమాన్ని చేసేవారు. అది 5 అంతస్తుల గోపురం నిర్మాణం చేయడం వల్ల అక్కడ 5 అంతస్తుల గోపురం వల్ల అక్కడ తీసేసాం. అలాగే ఇప్పుడు కాలక్షేప మండపం కట్టాం. ఇక్కడ కూడా వాళ్ళకి సరైన వసతి లేక వాళ్ళు ఇక్కడ నేల మీద పెట్టి యజమానులు ఇబ్బంది పడి వాళ్ళు ఇబ్బంది పడి
అని చాలా ఇబ్బందిగా ఉందో అది గమనించాం. వెంటనే సంఘం వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడితే వాళ్ళు దేవస్థానానికి ఎటువంటి భారం లేకుండా మేమే పురోహితుల సంఘమే తీసుకుని మాకు యజమానులు ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకుని మేమే నిర్మిస్తామని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అలాగే 2 రోజుల్లో వెంటనే పని పూర్తి చేశారు. ఈ రోజుకి గాను భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 హోమగుండాలు, రేపొద్దున మాకు దసరా కార్యక్రమంలో కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజలు హోమాలన్నీ జరుగుతాయి. అలా కాలక్షేమ మండపంలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అన్నిటికీ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ హోమగుండం ఇక్కడ హోమగుండం నిర్మించి రేపు గుడివాడ పట్టణం పరిసర ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ఎంతమంది భక్తులు ఉన్నారో గ్రామస్తులు ఎవరు వచ్చినా కూడా పెద్ద శివాలయంలో హోమాలు కార్యక్రమాలు జపాలన్నీ చేసుకోవడం వీలుగా ఈ పురోహిత సంఘం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. వాళ్ళ వల్ల మాకు కూడా దేవస్థానం కూడా ఆదాయం కూడా సమకూరుస్తుంది. అలా స్వామివారి కృపా కటాక్షం కూడా భక్తులకి నెరవేర్చడానికి వీళ్ళే మధ్యలో ఉండి అన్ని కార్యక్రమం జరుగుతున్నారు. కావున వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మనం దేవస్థాన అభివృద్ధి కార్యక్రమంలో కూడా వాళ్ళని కూడా పాల్పంచుకొని డొనేషన్స్ కూడా ఇవ్వమని వాళ్ళని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం. గుడివాడ పట్టణంలో బంటుమిల్లి రోడ్లో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున యాగశాల యజ్ఞశాల మరి ఇది నిర్మించడం జరిగింది. దీనికి ఈవో గారు సహకారాన్ని అందించారు. అయితే చాలా కాలంగా ఏదో పక్కన పెట్టుకోవటం మళ్ళీ అది తీసేయటం మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళటం అట్లా చేసి వసతులు లేక ఇబ్బందులు పడటం జరిగింది. ఇటు దాతలు ఇటు పురోహితులు వాళ్ళు కాదని లేకపోతున్నారు. కానీ ఈ రోజున సంకల్పం చేసినటువంటి సంకల్పం వాళ్ళు సహకరించడం, ఈవో గారు సహకరించడం, ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి శాశ్వతంగా చక్కటి ప్రదేశాన్ని ఏర్పాటు చేయటం చాలా గొప్ప విశేషం. ఇందులో యజ్ఞయాగాదులు విశేషాలన్నీ కూడా జరుపుకోవటానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా చేస్తున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈవో గారు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు. అయితే ఇంకా ఉన్నాయి చేయవలసినవి. ఇంకా దీనికి కావాల్సినటువంటి యొక్క వనరులన్నీ కూడా సమకూర్చవలసినటువంటి సమయం ఉంది. ఇంకా అవన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కగా అభివృద్ధికి పాల్గొంటున్నారని అందరూ కూడా ఆ గంగా పార్వతీ భీమేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు అలాగే ఈ పురోహితులు అందరూ కూడా చక్కగా ఒక మాట మీద వచ్చి ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి సహకరించడం మరి చాలా అవసరమైన విషయం. సహకరించారు, చక్కగా బాగా జరిగింది విశేషం, సంతోషం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేరళ వాయనాడు ప్రకృతి వైపరీత్య బాధితులకు గుడివాడ పట్టణంలో ప్రజల వద్ద నుండి విరాళాలు సేకరించారు. వాయనాడు బాధితులను ప్రజలు పెద్ద మనసుతో ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆ భారాన్ని మోపడం సరికాదని కేరళ వాయనాడు బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆసిపిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ రావు, సిపిఎం మహిళా కార్యదర్శి అరుణ, ఐద్వా కార్యదర్శి రజని, గుడిపాటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఒడియారులో అధిక వర్షాలు హిమపాతం లాగా అయ్యి అక్కడ అనేక మంది మంచు కొండలలాగా ఇసుక దెబ్బలు అవి కరిగి సుమారు 250 మంది చనిపోవడం అది జరిగింది. ఆ ఏరియాలో ఈ రోజుకి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వరదల సమయంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏవో రాష్ట్ర ప్రభుత్వాల మీద తోసేసి అసలు రాష్ట్రాలకే ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నాటకం ఆడుతున్న పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఇలా కేరళ రాష్ట్రంలో ప్రజలు దీనికి విరాళాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరుడి మీద ఉంది. ఎందుకంటే ఇలా ప్రళయాలు వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో జరిగే ప్రమాదాలని మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి తగిన చర్యలు చేపట్టాలి. లేకపోతే ప్రకృతి బీభత్సంలో చనిపోయిన వాళ్ళని మనం వదిలేస్తే గతంలో మన రాష్ట్రంలో కూడా 77లో తుఫాన్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళు ఆదుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు కేరళ రాష్ట్రంలో ప్రజలు కూడా కేరళలో వైనాడు గ్రామంలో వరదల వలన 206 మంది చనిపోవడం జరిగింది.
మరి ఇది ప్రకృతి సృష్టించినటువంటి బీభత్సం. మరి ఇటువంటి ప్రళయాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ బాధితులను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పుడు కూడా కేంద్రం స్పందించకపోవడంతో ఈ రోజున సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు విరాళాలు బాధితులకి వసూలు చేసేటువంటి కార్యక్రమంలో ఈ రోజున సిపిఎం పార్టీగా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తమ వంతు ఆర్థికంగా విరాళాలు అందజేయవలసిందిగా గుడివాడ పట్టణ ప్రజానాయకాన్ని కోరుతా ఉన్నాం. ప్రపంచ తల్లిపాలల వారోత్సవాన్ని పురస్కరించుకొని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గుడివాడ స్లాడర్పేటలోని ప్రాథమిక పాఠశాలలో గర్భిణీలకు బాలింతలకు తల్లిపాల విశిష్టతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతరాలను గురించి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం అనే నినాదంతో ప్రతి సంవత్సరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించి తల్లిపాల విశిష్టతను తెలియజేయడం జరుగుతుందని సిడిపిఓ విజయ ఫ్లోరెన్స్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జయంతి, అంగన్వాడీ కార్యకర్తలు మీనాక్షి, నాగంబిక, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ ప్రాజెక్టులో తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నామండి. ఈరోజు అంటే గుడివాడ ప్రాజెక్టులో 4 మండలాలు 251 అంగన్వాడీ సెంటర్లు, అన్ని సెంటర్లో కూడా తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వారోత్సవాలు ఏంటంటే తల్లులందరికీ మీటింగ్ పెట్టి తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించడం జరుగుతుంది. ఇది ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా తల్లులను పిలిపించి జరిపించడం జరుగుతుంది. తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి, తల్లిపాలు ఇస్తే ఏ ఉపయోగాలు ఉంటాయో దాని గురించి కూడా, ఇవ్వకపోతే వాటి వల్ల కలిగే నష్టాల గురించి కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి ప్రతి తల్లి కూడా తల్లిపాలు మాత్రమే 6 నెలల వరకు కంపల్సరీగా తల్లిపాలే పెట్టాలని తల్లులకి వివరించడం జరిగింది. తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిశుభ్రత గురించి తల్లిపాలు అండి. నాకు 8వ నెల జరుగుతుందండి. అంగన్వాడీలో నా పేరు నమోదు చేయించుకున్నానండి. ప్రతి నెల 25 గుడ్లు, 5 లీటర్ల పాలు, 3 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, పావు అర నూనె ప్యాకెటు అందజేస్తున్నారండి. అవన్నీ మంచిగా మేము తీసుకుంటున్నాము. ఈరోజు తల్లిపాల వార్షికోత్సవాలు జరిగినాయి. సూపర్వైజర్ గారు, మేడం గారు దానికి సంబంధించి బాగా వివరించారు మాకు. అవన్నీ జాగ్రత్తగా విన్నాము. తల్లిపాలు 6 నెలల వరకు తప్పకుండా బిడ్డలకు ఇవ్వాలని చెప్పారు. అవి కూడా మేము అన్నీ జాగ్రత్తగా విన్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేపట్టిన వైద్య సేవలను పరిశీలించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము. పేద ప్రజలకు, గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలంటూ సూపరింటెండెంట్ కు సూచించిన ఎమ్మెల్యే. బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము. పౌష్టికాహారం అందించాలని, మంచి సౌకర్యాలు కల్పించాలని వార్డెన్కు సూచించిన ఎమ్మెల్యే. నేడు ఆషాఢ మాసం శ్రావణ శుక్రవారం కావడంతో చివరి రోజు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు. పలు ఆలయాల్లో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.